ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 30వ తేదీ 29.1వ తేదీ మరియు 2025 రెవెన్యూ ల్యాండ్స్ యాక్ట్ ప్రకారంగా నెల్లూరు పురపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూములలో తేదీ 15వ తేదీ 10వ నెల 2019 నాటి వరకు నిర్మించి ఉన్న అభ్యంతరం లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వైబో నందన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ భూములలో ఆక్రమణలు జరిపి గృహ నివాసాలకు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు వారు ఎలాంటి అధికృత ధృవీకరణ పత్రాలు లేనందున తొలగింపు బెదిరింపులకు ఎప్పటికప్పుడు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల అభ్యర్థనల మేరకు అభ్యంతరాలు లేని అలాంటి నివాసాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. క్రమబద్ధీకరణ పథకం ప్రకారం అభ్యంతరం లేని నివాసాల క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేసుకోవడం, సంబంధించిన చలానాలు చెల్లించడం, అధికృతంగా హక్కులను పొందడం వంటి చర్యలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలంతా అన్యక్రాంతమైన నివాస హక్కులను పొందాలని కమిషనర్ సూచించారు. మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించి సంబంధించిన వారు సచివాలయంలో వీఆర్ఓల లాగిన్ల ద్వారా దాఖలు చేసుకోవాల్సిందిగా, అలాగే పథకం అమలుకు తోడ్పడాలని కమిషనర్ సూచించారు. పిఆర్ఓ నెల్లూరు నగరపాలక సంస్థ అవకాశం కల్పించే తారీఖు వరకు అంటే 2019 అక్టోబర్ 15 కంటే ముందు ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి లేదా ఈ అవకాశానికి అర్హులవుతారు. కాబట్టి 2019 అక్టోబరు 15 ముందు నాటి వరకు ప్రభుత్వ స్థలాల్లో అంటే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని ఉన్నటువంటి వారి ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. కాబట్టి రెవెన్యూ సెక్రటరీసు, అడ్మిన్ సెక్రటరీసు, ప్లానింగ్ సెక్రటరీసు మీ సచివాలయ పరిధిలో ఎక్కడైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో డ్వెల్లింగ్ యూనిట్స్ ఉన్నాయో ఇవి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం హోల్డర్ ఆఫ్ ది ప్రెమిసెస్ కింద ట్యాక్స్ వేసినవి కానీ లేదా డీఫామ్ పట్టాలో ఉన్నారని చెప్పేసి ట్యాక్స్ వేయనటువంటి ప్రాపర్టీస్ కానీ వీటన్నింటినీ కూడా మనం క్రమబద్ధీకరించుకోవచ్చు. అయితే ఈ ఇళ్ళని కూడా అక్టోబర్ 15, 2019 కంటే ముందు నిర్మించి ఉండాలి. సో ఇటువంటి లబ్ధిదారులందరూ కూడా మన వార్డు సచివాలయంలోని వీఆర్ఓని సంప్రదించడం, రెవెన్యూ సెక్రటరీ యొక్క లాగిన్లో వారు అప్లై చేసుకున్నట్లయితే వారి అప్లికేషన్స్ స్క్రూటినీ చేసి వారికి క్రమబద్ధీకరించి వాటికి రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్ సెక్రటరీసు, అడ్మిన్ సెక్రటరీసు, రెవెన్యూ సెక్రటరీసు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న వారు అక్టోబర్ 15, 2019 కంటే ముందు ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వారందరినీ కూడా ఈ స్కీమ్ కిందకి తీసుకురావడానికి వారితో అప్లై చేయించాల్సిందిగా తెలియజేస్తున్నాము. వారందరూ కూడా వార్డు సచివాలయంలోని వీఆర్ఓ ద్వారా వీఆర్ఓ కూడా అభ్యర్థులు ముందుకు రానప్పుడు ఆయన సో మోటివ్గా ఆయన లాగిన్ ద్వారా వారిని అప్లై చేయించవచ్చు. దీనికి ఖచ్చితంగా వారి దగ్గర డాక్యుమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి వాటిలో కనీసం రిజిస్టర్డ్ డాక్యుమెంటు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ఎనీ అదర్ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఆక్యుపేషన్ ఆర్ పొజిషన్ అంటే పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఈ 5 ఏ ఒక్కటి ఉన్నా కూడా వారు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్లానింగ్ సెక్రటరీసు, రెవెన్యూ సెక్రటరీసు మరియు అడ్మిన్ సెక్రటరీసు మీరు ట్యాక్స్ వేసేటప్పుడు లేదా వివిధ సందర్భాల్లో వాటర్ ట్యాక్స్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వారికి డీఫామ్ పట్టా ఉంది కాబట్టి వారికి ట్యాక్స్ వేయలేనటువంటిది చాలా సందర్భాల్లో మన ముందుకు తీసుకొచ్చారు. వారందరికీ కూడా ఈ అవకాశం ద్వారా వారిని రెగ్యులర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారందరినీ కూడా ముందు అప్లై చేయించాలి. సచివాలయంలో ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ లాగిన్లో, వీఆర్ఓ లాగిన్లో వాళ్ళందరినీ కూడా అప్లై చేయించాల్సిందిగా, ఇది రానున్న 3 రోజుల్లో అర్హులైనటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము. సచివాలయం సంప్రదించి మీరు ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి మీ యొక్క నివాసాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది ఒక సదవకాశం. దీనికి సంబంధించి మనకు టౌన్ ప్లానింగ్ నుండి ఈ అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ సర్వే టీమ్స్ ఏవైతే వేస్తున్నారో ముఖ్యంగా రెవెన్యూ సెక్రటరీస్, దిస్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ. రెవెన్యూ సెక్రటరీస్ అందరూ కూడా ఎలాంగ్ విత్ అడ్మిన్ అండ్ ప్లానింగ్ సెక్రటరీస్ దీన్ని సర్వే చేయాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సర్వే టీములకి సహకరించాలని చెప్పి
ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో రెండవది హౌసింగ్ ఫర్ ఆల్ స్కీము గతంలో